మీ పేరు? లావణ్య. లావణ్య. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? పెళ్లికి ముందు ఆ కంపెనీలోనే చేశాను. ఓకే, ప్రియా మిల్క్ దాంట్లో. సో ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు? 2 years అవుతుంది. 2 years అవుతుందా? సో ఎలా స్టార్ట్ అయింది మీ ఫ్రాంచైజ్ జర్నీ? పెళ్లికి ముందు అక్కడ చేశాను. పెళ్లి తర్వాత ఇబ్బందులు ఇంట్లో ఉంటాయని కంపెనీ సార్ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు పెట్టించారు. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇది నేను చూసుకుంటా. మా సార్ అక్కడ ఆఫీస్ లో చేస్తారు. మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు చెప్పండి నాకు, చెప్పండి. సో అంటే మీరు ఎమోషనల్ అవుతున్నారు అని అంటే కంపెనీ మీకు చాలా చేయూతనిచ్చింది అనుకోవచ్చా? అవును. సో ఎలా చేయూతనిచ్చింది మీకు? ఇది పెట్టించి అక్కడ ఆఫీస్ లో తను, ఇక్కడ ఇది నేను. మీ హస్బెండ్ ఏం చేస్తారు? స్టోర్ మేనేజర్ చేస్తారు. ఓకే, ప్రియా మిల్క్ లోనే స్టోర్ మేనేజర్ చేస్తారు. సో కంపెనీ పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే ఫ్రాంచైజ్ పెట్టిన తర్వాత సేల్స్ ఎలా ఉన్నాయి మనకి? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉండే, తర్వాత ఒక 6 months తర్వాత చాలా బాగా వచ్చింది. మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టారా? లేదు, 1 రూపీ కూడా పెట్టలేదు. కంపెనీ వాళ్ళే. ఓకే, సో తను ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, మీరు చూడొచ్చు. సో ఎందుకు అని అంటే కంపెనీ వాళ్ళకి అంత మంచిగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇది ఒక కృతజ్ఞత భావంతో వస్తున్న కన్నీరు అనుకోవచ్చు. సో మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడే అక్కతో హెల్ప్ గా ఉంటాను. ఓకే, మీ ఇద్దరు సిస్టర్సా? ఓకే, సో నాకు అర్థమవుతుంది మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారని. దిస్ ఈస్ కాల్డ్ ద ఎంపవర్మెంట్ అండి, ఫీమేల్ ఎంపవర్మెంట్ అన్నమాట. మరి క్లయింట్స్ ఎలా వస్తున్నారు? బాగా వస్తున్నారు. సో మరి మీరు ప్రియా ప్రోడక్ట్ క్వాలిటీ గురించి ఏమైనా చెప్తారా? చాలా బాగుంటుంది. ఒకటి తీసుకెళ్ళాలంటే ఈ రోజు వచ్చి 2 తీసుకెళ్తారు. ఓకే, సో ఏమేమి ఇస్తున్నారు ప్రియా మిల్క్ మనకి? మిల్క్, కర్డ్, స్వీట్స్ వచ్చేసి దూద్ పేడ, ఓకే, బాసుంది, కోవా జామ్. ఓకే, అన్ని ఇస్తున్నారు. కర్రీ కోసం అంటే పన్నీరు స్పెషల్, సండే రోజు అంటే ఎక్కువ వెళ్తుంది. సో క్వాలిటీ విషయంలో మన ప్రియా మిల్క్ వేరే వాటితో అవునా పోటీ పడతానంటారు, కంపల్సరీగా టాప్ హ్యాండ్ అంటారు ఆల్వేస్. సో మీరు ఎలా అయితే మీ జర్నీని ప్రియా మిల్క్ ఫ్రాంచైజ్ తో స్టార్ట్ చేశారో, ఇప్పుడు మీలాగే చాలా మంది పెట్టాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు వచ్చి అడుగుతారు, మీరు ఇలా పెట్టుకున్నారు కదా, మేము పెట్టుకోవచ్చా అని. కంపల్సరీగా పెట్టుకోవచ్చు. కంపల్సరీ కంపెనీ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు కంపల్సరీ హెల్ప్ చేస్తారని చెప్తారు. చెప్పి వాళ్ళు నెంబర్ ఇచ్చి వెళ్తే నేను అన్నయ్య వాళ్ళకు నెంబర్ ఇస్తాను, వాళ్ళు మాట్లాడుకుంటారు. అలానే ఒక 2-3 కూడా ఓపెన్ అయినాయి. ఓకే ఓకే, సో ఇదే అండి, చూసారు కదా, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టోరీ. చిన్న ఫ్రాంచైజెస్ కావచ్చు, కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎమోషనల్ బాండ్ తో వాళ్ళు ప్రియా మిల్క్ తో అటాచ్ అయ్యి ఉన్నారు. సో మీరు కూడా మీ బిజినెస్ ని చిన్న మోతాదు నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఏ మాత్రం ఆలోచించకుండా ప్రియా మిల్క్ ఫ్రాంచైజ్ మీకోసం రెడీగా ఉంది. సో కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ప్రియా మిల్క్ ఫ్రాంచైజ్ ని తీసుకోండి. మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేసి పెద్దగా ఎదిగి మీరు సెటిల్ అవ్వాలని మనం ఆశిస్తున్నాం కదా. సో చూస్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్.